సో నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ధృవ్ సింగ్ కళాకారు గారి వర్క్షాప్లో ఉన్నాము. చూసుకోవచ్చు. ఎవరైనా కాంటాక్ట్ అయ్యేదంటే ఇవ్వండి ఫ్రెండ్స్. సో రైట్ సైడ్లో వచ్చేసి అయితే మనకైతే విగ్రహం ఉందన్నమాట, దగుడు సేట్ మహారాజ్. ఇది వచ్చేసి దాదాపు మనకి 20 feet విగ్రహం అనమాట. సో ఇప్పుడే జస్ట్ 2 minutes ముందు అనేది డై అనేది పీస్ అనేది వెళ్ళిందనమాట. డై అనేది వర్క్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సో మనకి 2-3 daysలో పీసెస్ అనేది వెళ్తాయి అన్నమాట ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు, అన్న అయితే వాళ్ళ పని చేస్తున్నారు, చూసుకోవచ్చు. సో విగ్రహం వచ్చేసి మనకు 20 feet, వెడత్ వచ్చేసి మనకు దాదాపు 12 to 14 feet వస్తుంది. సో విగ్రహంకి మనకైతే హ్యాండ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి, చూసుకోవచ్చు. సో మనకి పక్కన ఇంకో విగ్రహం ఉంది. సో 100% అనేది మనకి పెయింటింగ్ వర్క్ అనేది అయిపోయిందనమాట ఈ విగ్రహానికి. సో వినాయకుడు వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్లో విష్ణుమూర్తిలో ఉన్నారనమాట. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు 7 faces, రైట్ సైడ్ వచ్చేసి మనకు 7 faces. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 16 hands ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్లో 8 hands, రైట్ సైడ్లో 8 hands, లడ్డు చేయి కూడా ఉంది. సో కింద వచ్చేసి మనకు గరుడ మహారాజ్, చూసుకోవచ్చు. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 18 to 20 feet ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకు దాదాపు 15 to 17 feet ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు, గదా కూడా ఉంది చేతిలో. స్మైలింగ్ ఫేస్ అన్నమాట. ఎవరికైనా బుకింగ్ చేసుకోవాలంటే మనకైతే డిస్క్రిప్షన్లో అయితే నేనైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అందులో చెక్ చేసి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్దాం మనమైతే. సో అన్న వాళ్ళు అయితే ఇప్పుడే అనేది దగుడు సేట్ మహారాజ్ బయట చూసామే, అదే విగ్రహం అనమాట. డై అనేది ఇదన్నమాట, చూసుకోవచ్చు. ఇప్పుడే వెళ్ళిందనమాట, జస్ట్ 2 minutes అయిందనమాట. సో డై అనేది ఇదనమాట, మన దగుడు సేట్ మహారాజ్ విగ్రహంది. సో ఫస్ట్లో చూసామే అదే అనమాట. సో మనకి రైట్ సైడ్లో ఈ విగ్రహం ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు దాదాపు 14 to 15 feet హైట్ ఉంటుంది. సో వెనకాల మనకైతే చూసుకోవచ్చు శేషనాగ్స్ ఉన్నాయి. సో వచ్చేసి మనకైతే 7 ఉన్నాయి మొత్తం అయితే. సో అన్న వాళ్ళైతే మనకైతే ఈ విగ్రహానికి వచ్చేసి ఎల్లో కలర్ ధోతి పంచ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. సో లడ్డు చేయి కూడా ఉంది. వినాయకుడికి వచ్చేసి మనకైతే 4 handsతో ఉన్నారు. సో కళ్ళు కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో. అరే నేనైతే అనుకుంటున్నాను, నాకే తెలియదు అసలు మీరు ఎట్లా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి దాదాపు మనకు 12 to 13 feet ఉంటుంది. సో పక్కన వచ్చేసి మనకైతే ఎలుక ఉంది. సో వినాయకుడు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో ఉన్నాడు, చూసుకోవచ్చు. లడ్డు చేయి కూడా ఉంది. సో మనకైతే అన్న వాళ్ళు అయితే మనకి ఈ విగ్రహానికి అయితే ఆరెంజ్ కలర్ ఇచ్చారు, సో చూసుకోవచ్చు. సో జ్యువెలరీ వర్క్ అనేది పెండింగ్ ఉన్నది, గోల్డ్ కలర్ వేసేది, చూసుకోవచ్చు. స్మైలింగ్ ఫేసు. సో సోలోలో కూడా చూసుకోవచ్చు మనకైతే రెడ్డిష్ కలర్ ఇచ్చారు, అథెంటిక్ కలరు. సో ఆశీర్వాదం చెయ్యి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం అనమాట, సేమ్ విగ్రహం అనమాట ఫ్రెండ్స్.
సో ఇది కూడా దాదాపు 12 ఫీట్స్ ఉంటుంది. స్మైలింగ్ ఫేస్ చూసుకోవచ్చు. అంత నీట్ ఫినిషింగ్తోనే కళ్ళ కాడ ఎంత మంచి డిలైట్గా మనకైతే అన్న వాళ్ళైతే అవుట్పుట్ ఇచ్చారు. సో చూసుకోవచ్చు పక్కనైతే మనకి ఎలుక ఉన్నారు. సో ఇది వచ్చేసి హైట్ వచ్చేసి 12 ఫీట్స్, మళ్ళీ వెడత్ వచ్చేసి మనకు దాదాపు 8 ఫీట్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో పక్కనైతే ఇక్కడైతే మనకైతే డైలకెల్ అయితే పీసెస్ అనేది వెళ్తున్నాయి. సో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మన ధృసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.